నమస్కారం. కార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బహుళ చతుర్థి. ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి బహుళ చతుర్థిని ప్రతివారు చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎందుకని అంటే ఈరోజు సంకష్టహర చతుర్థి. అంటే సంపూర్ణమైనటువంటి మానసికంగా కష్టాన్ని కలిగించేటటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పూర్తిగా హరించగలిగిన శక్తి ఉన్న చతుర్థి 4వ రోజు అర్థం. ఏ రోజునైతే ఆ పరమేశ్వరుడు మనకి ప్రత్యేకంగా ఒక విధానాన్ని తెలియజేస్తూ ఈ రోజున నన్ను పూజించండి అయ్యా, మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాను అని అన్నప్పుడు ఆ అన్నటువంటి రోజుని మనం వినియోగించుకోకుండా తరువాతి రోజున విశేషంగా ఏవో అర్చనలు, అభిషేకాలు, పూజలు అవి చేస్తే ఫలితం తప్పక ఉంటుందేమో కానీ ఇంత ఉండకపోవచ్చుగా. అంచేత ఈరోజు కావాలని చెప్పి ప్రత్యేకంగా ఉద్యోగానికి సెలవైనా సరే పెట్టుకుని లేదా అవకాశాన్ని చేసుకుని వినాయకునికి చక్కనైనటువంటి నవనీతంతో అభిషేకాన్ని చేయండి. నవనీతము అంటే వెన్న. వినాయకునికి ఇష్టమైనటువంటివి 16 నామాలు. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణిక. ఎక్కడ ఏ చిన్న పంచాంగాన్ని చూసినా మనకి అందరూ చెప్తారు, లేదా మీ కుల పురోహితుడిని అడగండి, ఆయననే చెప్తాడు. ఆ 16 నామాలతోనూ ఒకసారి ఆ వెన్నపూసని అలా రాసి అభిషేకాన్ని చేయండి. తర్వాత కవోష్ణం అంటే మరీ వేడిగా లేకుండా గోరు వెచ్చని నీళ్ళని తీసుకుని మళ్ళీ ఇవే నామాలని చదువుతూ అలాగే ఆ మహానుభావుడైనటువంటి వినాయకుడిని ఒక్కసారి మళ్ళీ అభిషేకించండి. ఈ వచ్చినటువంటి వెన్నకి సంబంధించిన జిగురు ఏదైతే ఉందో అది పోతుంది. అబో వినాయకుడిని వేడి నీళ్ళతోన, వేడి నీళ్ళు అంటే మరిగిపోయేవి కాదు, గోరు వెచ్చని నీళ్లతో అని అర్థం. అయిపోయిన తర్వాత వినాయకునికి ప్రీతికరమైనటువంటి చందన ద్రవం, చందనం అంటే మంచి గంధపు జలాన్ని కలపండి. దాంతో మళ్ళీ ఇవే 16 నామాలని అలా చదువుతూ అభిషేకాన్ని చేయండి. ఎంత వేగంగా 16 నామాలు చదివేద్దాం అని అనుకోకండి. స్వామి నా కష్టాలు తొలగేలా చేయవయ్యా అని హృదయపూర్వకమైనటువంటి బాధని ఆయనకి తెలిసేలా అర్థమయ్యేలా మీ బాధని మీరు మనసులో అనుకుంటూ అలా ఒకసారి అభిషేకాన్ని ఒక్కొక్క వస్తువుతో చేయండి. అలాగే పంచపుష్పాలు, 5 తీరుల పుష్పాలు మీ ఇష్టం వచ్చినవి ఎక్కడ దొరికితే వాటితో చేయొచ్చును. అటువంటి 5 పుష్పాలని నీళ్ళలో వేసి పంచపుష్ప జలాలతో మళ్ళీ ఇవే 16 నామాలతో అభిషేకాన్ని చేయండి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, ఎన్ని వస్తువులు తెచ్చాం, ఎంత ఖర్చు చేశాం, ఎంత అట్టహాసంగా చేశాం, ఎంతమందిని పిలిచాం, అది ఎందుకో ప్రయోజనపడదు భగవంతుని దృష్టిలో. ఎంత హృదయాన్ని సమర్పించావు, ఎంత భక్తితో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నావు అనేది మాత్రమే ఆయన్ని గ్రహిస్తాడు. ఆ యథార్థాన్ని గమనించాలి. సత్యభామాదేవి బ్రహ్మాండమైనటువంటి 7 వారాల నగరని అన్నిటినీ కూడా అట్టింటివి పుట్టింటివి అన్నీ పెట్టిన తోగనటువంటి కృష్ణుడు కాస్త రుక్మిణీదేవి చక్కగా ఒక తులసి దళాన్ని పెడితే తూగాడని పురాణం చెప్తుంది. ఇవన్నీ మేము నమ్మని కర్మ. దాని అర్థాన్ని విశేషాన్ని గమనించుకోగలగాలి. అంచేత చేయవలసింది విశేషమైన వస్తుద్రవ్యాలని ఎక్కడో అంగడి నుంచి కొనుక్కు తెచ్చి అబో అంత పూజ అవుతుంది అని భయపడకండి. ఉన్న వస్తువులతోనే చక్కగా చేయండి. ఇప్పుడు మనం అనుకున్నటువంటి 4 అభిషేకాలు అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఉండ్రాళ్ళని ఇంట్లోనే చేసి ఆర్థికమైనటువంటి శక్తికి ఇబ్బంది కలగకుండా యథాశక్తిగా ఆ ఉండ్రాళ్ళని 16 వినాయకునికి ఇష్టమైన సంఖ్య 16 కాబట్టి 16 నామాలతో అభిషేకాన్ని ఏదైతే మనం చేశామో ఆ 16 ఉండ్రాళ్ళని ఆయనకి ఒక్కొక్క నామంతో అక్కడ ముందుగా పెట్టి ఆయన మొత్తం అంతా స్నానం అయిపోయిన తర్వాత తుడిచి అలంకరించి చక్కగా బొట్టుని పెట్టి ఈ 16 ఉండ్రాళ్ళని నివేదన చేస్తూ స్వామి హృదయపూర్వకమైనటువంటి బాధతో తల్లడిల్లిపోతున్నాం. చేపని ఒడ్డున వేస్తే ఏ విధంగా గిలగిల కొట్టుకుని మరణిస్తుందో అలా మా పరిస్థితి ఉంది. నువ్వే మమ్మల్ని రక్షించాలి అని కానీ ప్రార్థించినట్టయితే
హృదయంలో ఉండే బాధని గ్రహించగలిగినటువంటి మహానుభావుడు కాబట్టి హృదయగ్రాహీ వినాయక కాబట్టి నిశ్చయంగా ఆ కష్టాన్ని తొలగించేందుకు ఏ విధమైన వెనుకబాటు తనం లేకుండానూ ఆయన చేస్తాడు. ఇంతకంటే కావలసినటువంటి కార్యసిద్ధి ఏముంది కనుక, అయ్యో ఈరోజే సంకష్టార చతుర్థి, ఈరోజే ఈ వస్తువులన్నీ మీరు చెప్పారు, ఇప్పుడు మేమేం చేయగలం? ఇబ్బంది ఏం లేదు, సాయంకాలం సూర్య అస్తమయ కాలంలో అయినా సరే చెయ్యండి, తప్పక వినాయకుడు ఆనందపడి తీరుతాడు. నువ్వు ఉపవసించావా ఉపవసించకుండా ఉన్నావా అనేది కాదు విధానం, భక్తి శ్రద్ధ ముఖ్యం. కాబట్టి ఈరోజైనా అలా చేయండి. ఎంత చక్కనైనటువంటి కార్యసిద్ధి అవుతుందో ఒక్కసారి పరిశీలించుకుని చూడండి. ఇటువంటి మంచి రోజుల్ని మనకి పరమేశ్వరుడు మన కోసం ప్రీతికరంగా అందించాడంటే ఎన్ని వేల కృతజ్ఞతాపూర్వక నమస్కారాల్ని సమర్పించాలి ఆలోచించండి. తప్పక ఈ అభిషేకాన్ని చేయండి, నైవేద్యాన్ని పెట్టండి. స్వస్తి.